అండ్ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలి. నేను బాగుండాలి. చాలా రోజులైంది వీడియో పెట్టి. ఎందుకంటే డ్యూటీకి కూడా వెళ్ళట్లేదు. డ్యూటీకి ఎందుకు వెళ్ళట్లేదంటే నాకు చిన్న పనుండి ఇంటికొచ్చేసాను. అదే చెప్పాను కదా! మా కజిన్ బ్రదర్‌ది మా కజిన్ సిస్టర్ మ్యారేజ్ ఉందని. దానికోసం అని చెప్పి ఇంటికొచ్చాను. మీకు ఒక గుడ్ న్యూస్ సారీ. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది ముందు ముందు మనం వీడియోలోకెళ్ళి చూద్దాం. ఓకే. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మ్యాటర్ ఏంటంటే అండి, నిన్న చెప్పాను కదా! మన రమేష్ అన్న బండి ఇచ్చేసాడని. అది ఆల్మోస్ట్ మీరు కూడా చూసే ఉంటారు. తను కూడా పెట్టాడు బండి పట్టుకెళ్ళిపోవడం. అలాగే ఇంకోటి ఏంటంటే అప్డేట్ ఏమొచ్చిందంటే రమేష్ అన్న అశోక్ లైలాండ్ 12 టైర్ అనుకుంటున్నాడు. అయితే సెకండ్ హ్యాండ్‌లో అదే 2 ఇయర్స్ బ్యాక్ 2021, 22 ఆ మోడల్ బండి ఏమన్నా తీసుకుందామని చూస్తున్నాడు. లేదంటే డైరెక్ట్ కొత్త చాసీ అయితే బుక్ చేద్దాం అనుకుంటున్నాడు. ఏదైతే ఏముంది రెండిట్లో ఏదో ఒకటి కన్ఫర్మ్ అయితే చేస్తాడు. ఇంకోటేంటంటే అదే ప్రాసెస్ మీద అయితే తిరుగుతున్నాడు. ఆల్మోస్ట్ ప్రాసెసింగ్ పేపర్ వర్క్ అయితే జరుగుతుంది. అది కొత్త చాసీ ఫస్ట్ ఏంటంటే కొత్త చాసీకని ట్రై చేస్తున్నాడు. అది ఆల్మోస్ట్ ఓకే అయిపోయిందంటే కొత్త చాసీ వచ్చేస్తది. వచ్చేసిందంటే మనకు బండి లైన్ మీద ఎక్కేసరికి ఒక 1 ½ 2 మంత్స్ అయితే వస్తది. లేదు అదేమన్నా కొంచెం అంటే మరి కొత్త చాసీ అంటే మనం మొత్తం ఫైనాన్స్ మీదే కదా ఆధారపడి ఉంటది. అది కొత్త బండంటే కొంచెం పెద్ద అమౌంట్ గదా! మరి ప్రాసెసింగ్ అంతా చూసుకోవాలి. మళ్ళీ మనకి మీద ఫైనాన్స్ ఇవ్వాలంటే మనకి ఒక సొంత లారీ ఉన్న ఓనర్ కూడా సంతకం చేయాలి. షూరిటీ ఇవ్వాలి మనకి. షూరిటీ ఇచ్చిన తర్వాత అప్పుడేంటంటే మన కొత్త చాసీ అనేది వస్తది. ఇంక లేదు కొత్త చాసీ కొంచెం టైం పడుతుంది. పెద్ద ప్రాసెసింగ్ జరుగుతుంది అని అనుకుండేలా ఉంటే ఇంగా 2 సంవత్సరాల ముందు బండి ఏదైనా సరే ఈసారైతే లైలాండే. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్న స్టార్టింగ్ లైలాండ్ వాడాడు. తర్వాత ఈ టాటా కంటే ముందు బండి కూడా అది కూడా లైలాండ్ అనుకుంటా. లైలాండే. మొన్న టాటా బండి తీసాడు కదా! అది ఏంటంటే లిఫ్ట్ ఉన్నది తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడేంటంటే డైరెక్ట్ డబుల్ స్టీరింగ్. లిఫ్ట్ ఉండదు దీనికి. అది 12 టైర్. చూద్దాం ఎందుకంటే అదైతే ఆల్మోస్ట్ పేపర్ వర్క్ అయితే జరుగుతుంది. అది గాని ఓకే అయిందంటే మన రమేష్ అన్న ఒక కొత్త బండికి ఓనర్ అవుతాడు. రమేష్ అన్న కొత్త బండికి ఓనర్ అయ్యాడంటే సబ్స్క్రైబర్‌గా మీకెంత సంతోషమో తనతో ఉంటున్నాను కాబట్టి నాకు కూడా అంతే సంతోషం. ఆల్మోస్ట్ మీకందరికీ తెలిసిందే. నేను ఆల్మోస్ట్ 2, 3 మంత్స్ నుంచి రమేష్ అన్నతోటి ఉంటున్నాను. కానీ నేనిప్పుడు వచ్చి అలాంటి వ్యక్తిని, అలాంటి ఓనర్‌ని నేనెప్పుడు చూడలేదండి. ఎందుకంటే తోటి ఏటంటే తోటి డ్రైవర్‌ని గాని, తోటి క్లీనర్‌ని గాని ఆల్మోస్ట్ కొంతమంది చాలా ఇదిగా చూస్తారు. పట్టా కట్టేటప్పుడు గాని, తాడు కట్టేటప్పుడు గాని, లోడింగ్‌లోని, అన్‌లోడింగ్‌లోని నువ్వు చూసుకో, నువ్వు చేసుకో అని అంటారు. కానీ ఎప్పుడు రమేష్ అన్న అలా చేయలేదు. ప్రతి దాంట్లో నేను తనకి ఎంత హెల్ప్‌గా ఉండి ఉన్నాను. నేను ఇలా ఈ ఫీల్డ్‌కి కొత్త కాబట్టి నాకు అంతే చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉండేవాడు. ఏదైనా తెలియలేదంటే అన్న ఇది ఎలాగంటే తను చెప్పడమే కాదు చేసి చూపించేవాడు నాకు. అన్న ఇలా ఇలా చేయాలి, ఇలా చేయాలి అని చేసి చూపించేవాడు. అలాగే ఆల్మోస్ట్ పాపం వంట కూడా తనే చేస్తాడు. నేను చేస్తాను కాకపోతే తను ఎక్కువ చేస్తాడు వంట. వంట కూడా చేస్తాడు. ప్రెజెంట్ ఏంటంటే నేనైతే మా ఊళ్ళోనే ఉన్నాను. ఇదొచ్చేసి క్రికెట్ గ్రౌండ్. ఎంత పెద్దదుందో చూసారా? ఇదంతా క్రికెట్ గ్రౌండ్. మేమైతే ఆల్మోస్ట్ ఇక్కడే మా చిన్నప్పుడైతే మా స్కూల్ టైమ్‌లో, కాలేజ్ టైమ్‌లో కూడా ఇక్కడే క్రికెట్ ఆడుకునేవాళ్ళం. ఇక్కడ క్రికెట్ ఆడేవాళ్ళు. కొంచెం ఆ పక్కకెళ్తే ఆ బిల్డింగ్ కనపడుతుంది కదా! అప్పుడు మా చిన్నప్పుడైతే ఆ బిల్డింగ్ ఉండేది కాదు. ఆ బిల్డింగ్ పక్కనే వాలీబాల్ కోర్ట్ ఉండేది. మా ఊర్లో క్రికెట్ కంటే వాలీబాల్ బాగా ఆడతారు. ఈ పక్కన కొంచెం మాది విలేజ్ కదా! ఆ విలేజ్ నుంచి అందరూ కూడా వచ్చి ఇక్కడే సండే సండే చాలా గట్టిగా ఉండేది. అందరూ పొద్దున ఈ టైంకైతే వచ్చేసి ఆడుకునేవాళ్ళు. ఇప్పుడెవరు ఆడుతున్నారండి? ఇప్పుడెవ్వరు ఏ పిల్లలు గూడా కనీసం ఎండలో 10 నిమిషాలు ఆడడానికి ఆళ్ళకి స్ట్రెంత్ అనేది ఉండట్లేదు. నిజంగా అసలు చూడండి ఈరోజు సండే. నేను సండే రోజు వీడియో చేస్తున్నాను. సండే ఆల్మోస్ట్ టైమ్ వచ్చేసి 9 అవుతుంది. 9 అవుతున్నా సరే గ్రౌండ్ అంతా ఖాళీగా ఉంది. మరి మా చిన్నప్పుడైతే అలా ఉండేది గాదు. ఎర్లీ మార్నింగ్ 6:00 మేము గ్రౌండ్‌కొస్తే మళ్ళీ
9-10 గ్యాప్ ఇచ్చేవాళ్ళు. 9-10 గ్యాప్ ఏంటంటే టిఫిన్‌కి. మా చిన్నప్పుడు ఏంటంటే టిఫిన్‌లు ఉండేవి కాదు. ఉండేవి కానీ అప్పుడు మనం టిఫిన్‌లు ఎవరు ఎక్కువ తినేవాళ్ళం కాదు. ఎళ్ళడం, కొంచెం పెరుగన్నం తినేయడం, మళ్ళీ వచ్చేయడం. 10 గంటలకి మళ్ళీ యథావిధిగా గేమ్ స్టార్ట్ చేసేయడం. మళ్ళీ మధ్యాహ్నం 1:00, 1:30 వరకు ఆడేవాళ్ళమండి. మళ్ళీ 1:00కెళ్ళి భోంచేసి 1-3 3 గంటల వరకు ఆగి మళ్ళీ 3 గంటలకి ఏదో వచ్చి ఓన్లీ సండే రోజునే. అదే స్కూల్ ఉన్న రోజుని, కాలేజ్ ఉన్న రోజునైతే మార్నింగ్ వచ్చేసేవాళ్ళం. మార్నింగ్ సమ్మర్‌లో ఈ సమ్మర్ కొంచెం ఎండ ఉన్న టైంలో అయితే ఎర్లీ మార్నింగ్ 5, 5:30కి వచ్చేవాళ్ళం. కొంచెం వింటర్ సీజన్ గట్టా అయితే 6 ఆ టైంకొచ్చి 7:30, 8 వరకు ఒక గంట ఆడుకునేవాళ్ళం అంతే. ఆడుకున్న తర్వాత ఇంక మళ్ళీ ఎవరింటికి ఆళ్ళు ఎళ్ళిపోయి రెడీ అయిపోయి స్కూల్‌కెళ్ళేవాళ్ళు స్కూల్‌కి, కాలేజ్‌కెళ్ళేవాళ్ళు కాలేజ్‌కి అలాగా. ఏదైనా మన చిన్నప్పుడు తిరిగిన ప్లేస్ అయినా, తిరిగిన ఊరైనా, ఒక మనం ఆడుకున్న ప్లేస్ అయినా చూస్తే ఒక మనకి ఫేస్‌లో ఎక్కడ లేని గ్లో అనేదొస్తది. ఎందుకంటే అరే! మనం ఇప్పుడు జనరేషన్‌కి కూడా చెప్పొచ్చు. ఇప్పుడు జనరేషన్ కూడా చెప్పొచ్చు. మేము చిన్నప్పుడు ఇలా ఆడుకునేవాళ్ళం, ఇలా చేసేవాళ్ళం అని. ఊళ్ళో కెమెరా తీసేది కూడా మా మేనల్డే. వాడికి కూడా చెప్పాను మొన్న. "ఏరా మేము ఇక్కడే ఆడుకునేవాళ్ళం. మీ చిన్నప్పుడు మీరేమో అట్లా ఫోన్‌లు, ఆ ట్యాబ్‌లు పట్టుకొని ఉంటున్నారు. ఆ! అసల ఈ ఈ జనరేషన్ పిల్లలైతే అసలు ఇంట్లోంచి కదలట్లేదండి. ఈ మొబైల్‌లు ఎప్పుడైతే ఈ ఆండ్రాయిడ్ మొబైల్‌లు ఎప్పుడైతే వచ్చాయో అప్పటినుంచి ఎందుకు ఎత్తుకొచ్చిన ఆ గేముల్లో కూర్చొని ఉండిపోతున్నారండి. హ్మ్. ఆ గేముల్లో కూర్చొని ఉండిపోతున్నారు. ఈ మొబైల్‌లొచ్చిన కాడ్నుంచి పిల్లలు ఆడుకోవడం మాకు చిన్నప్పుడు దెబ్బలు తగిలినా, జ్వరాలంటే ఎప్పుడో గాని వచ్చేవి కాదు. ఎందుకంటే మేమెక్కువ మట్టిలోనే ఆడేవాళ్ళం. మేమెక్కువ మట్టిలోనే ఆడేవాళ్ళం. మట్టిలోనే ఆడి, బురదలోనే ఆడుకునేవాళ్ళం. వర్షం పడుతున్నా క్రికెట్ ఆడేవాళ్ళం. వర్షం పడుతున్నా వాలీబాల్ ఆడేవాళ్ళం. ఈ షార్ట్‌లన్నీ కూడా బురద బురద అయిపోయి. కానీ ఇప్పుడు పిల్లలు కనీసం మట్టి కూడా అంటనివ్వట్లేదు. అంటుకునట్లేదు కూడా. ఎందుకంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఒక మొబైల్, 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 మొబైల్. అందుకని నాదో చిన్న రిక్వెస్ట్ అండి. ఇంట్లో పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు కూడా నాదొక రిక్వెస్ట్. వీలున్నంత వరకు కూడా మీ పిల్లలకి మొబైల్‌లు దూరంగానే పెట్టండి. వాళ్ళు ఆడుకోవాలని అనిపిస్తే ఏదైనా ఆహ్, చిన్న బాల్ లాంటిదో ఏదైనా ఇచ్చి ఆడిపించండి గానీ, మొబైల్ అనేది ఇవ్వకండి. ఇవ్వండి. మరీ మొబైల్ ఒకసారి దూరం పెట్టేయొద్దని చెప్పను. ఇవ్వండి. ఏంటంటే ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు. ఎందుకంటే ఈ మధ్యన చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మొబైల్‌లో ఎడిక్ట్ అయిపోతున్నారు. అందుకని ఏంటంటే మొబైల్ గూడా కొంచెం ఇవ్వడం తగ్గించండి. సో, ఇదండి మ్యాటర్ అయితే. మరి మన రమేష్ అన్న కొత్త బండి గాని, 12 టైర్స్ సెకండ్ హ్యాండ్ గాని డెలివరీ అవ్వగానే ఫర్దర్‌గా ఇన్ఫర్మేషన్ అయితే మళ్ళీ ఇస్తాను. ఇంకోటేంటంటే నా ఫస్ట్ వీడియోకి నన్నింత సపోర్ట్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు. అలాగే చాలామంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ నా వీడియోని షేర్ చేసి నాకు కొంచెం మీరు ఉంచి సపోర్ట్ ఇస్తారని ఇంకా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అందుకే కొంచెం నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంతగా అభిమానిస్తున్న నా సబ్స్క్రైబర్లందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. లవ్ యూ సో మచ్.